నమస్తే వార్తా ప్రపంచం న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ కమిటీ ఆంధ్రరత్న భవన్ లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నగర అధ్యక్షులు నరహర శెట్టి నరసింహారావు. ఆర్టిస్ట్ బ్రాండెడ్ జ్యువెలరీ ప్రదర్శనను ప్రారంభించిన విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ ఆర్టిస్ట్రీ షోని వినియోగదారులు. గాంధీనగర్లో నూతనంగా నిర్మించనున్న ఏపీ ఆర్యవేశ మహాసభ భవన నిర్మాణ భూమి పూజ పాల్గొన్న మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాసరావు, గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరి. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో ఘనంగా ముస్లిం మైనారిటీ ఆర్గనైజేషన్ ఆవిర్భావ దినోత్సవం పాల్గొన్న సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి ఫిజా. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్ లో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతి కార్యక్రమానికి నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహర శెట్టి నరసింహారావు, ఇతర నేతలు సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాల్లో నైతిక విలువలతో పనిచేసిన వ్యక్తి దామోదరం సంజీవయ్య అని అన్నారు. ప్రజాసేవే పరమవాదిగా పనిచేసిన మహానీయుడని కొనియాడారు. కార్మికుల కోసం చట్టాలు తీసుకొచ్చిన, రైతుల కోసం హరిత విప్లవం తీసుకొచ్చిన ఆయనకే చెల్లిందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేస్తాయని అన్నారు. AICC अखिल भारतीय कांग्रेस कमेटी दिल्ली और APCC विजयवाड़ा की ओर से हम हमारे पूर्व मुख्यमंत्री और APCC के अध्यक्ष रहे संजीव गारू जी को याद करते हैं। आज उनकी पुण्यतिथि पे हम उनके दिए हुए अमूल्य योगदान के लिए उनको सैल्यूट करते हैं और हम जानते हैं कि उन्होंने अपने जीवन में कांग्रेस के लिए, कांग्रेस संगठन के लिए बड़ी बड़ी जिम्मेदारियों के पदों को संभाला और यहाँ तक इस देश में लोकतंत्र संविधान को आगे बढ़ाने में उनका अमूल्य योगदान है। हम समस्त कार्यकर्ता कांग्रेस का एक एक जन एक परिवार के रूप में अपनी हुई इस अपूर्णीय क्षति को याद करते हैं और उनके पीछे छूटे हुए उनके सभी परिवार एक एक कांग्रेस जन आज याद करते हैं कि किस तरह से उन्होंने कांग्रेस के संगठन के लिए कार्य किया और एक सुंदर रीति से ईमानदारी के साथ जिम्मेदारी निभाते हुए कांग्रेस के संगठन को आंध्र प्रदेश में एक नई ऊंचाई तक लेके गया। यह हमारा सौभाग्य है कि आज हम उनको उनकी श्रद्धांजलि अर्पित करते हैं और याद करते हैं और उनके सभी सिद्धांतों में चाहे राजनीतिक रूप से हो और सामाजिक रूप से जो उन्होंने दिशा और दशा हमको दी है उस पर चलने का प्रयास करेंगे। समस्त परिवार की ओर से APCC कार्यालय की ओर से हम उनको नमन करते हैं और आपके माध्यम से पूरे जनता को समाचार देना चाहते हैं कि कांग्रेस फिर से अपने सिद्धांतों के साथ आपके बीच में खड़ी है और आपके उन्हीं पुराने कांग्रेस के जवानों के जांबाजों के कारण हम फिर से मेहनत करके कांग्रेस को एक नई ऊंचाई पर और आंध्र प्रदेश की जनता के लिए हर वो प्रयास, हर वो बात के लिए आवाज़ उठाएंगे जिसकी उनको ज़रूरत है। जय हिंद। आंध्र प्रदेश कांग्रेस कमिटी ఆధ్వర్యంలోను మరియు విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కేంద్ర ప్రభుత్వ మాజీ మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదర సంజయ్ గారి 50వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా APRO గారు స్పెన్సర్ లాల్ గారు చీఫ్ గెస్ట్గా ఇచ్చేశారు. అలాగే గురునాథం గారు, PY కిరణ్ గారు, అలాగే బాలు గారు, రమేష్ గారు, అలాగే దమ్మరాజు గారు, ప్రకాష్ గారు, అలాగే సుబ్రహ్మణ్యం గారు, మిగిలినటువంటి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఇచ్చేశారు. వారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు రాజకీయాల్లో నైతిక విలువలు తగ్గిపోయినాయి. ఆనాడు ప్రజాసేవే పరమావధిగా పనిచేసినటువంటి మహనీయులు దామోదర సంజయ్ గారు. ఆనాడు కార్మికుల కోసం చట్టాలు తీసుకొచ్చిన, రైతుల కోసం హరిత విప్లవం లాంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలు తీసుకొచ్చినా మరి ఆయనకే చెల్లింది. వాళ్ళ నీటి ప్రాజెక్టులు కానీ, మిగిలినటువంటి పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ, వితంతు పెన్షన్లు కానీ, అలాగే సబ్సిడీ స్కీమ్స్ కూడా ఆయన టైంలో కానీ 3 పూలు 6 కాయలుగా విరాజీలు అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఆయన ఆశయ సాధన కోసం ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పునరంకితంతో కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం.
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీగా 2 పర్యాయాలు పనిచేసిన వ్యక్తి, కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన చనిపోయే నాటికి ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ 17,000 అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవ్యంగా మనం చేస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఎంత నీతి నిబద్ధతగా ఉంటారో దానికి ఉదాహరణ తార్కాణమే మా దామోదర సంజయ్ గారిని ఈ సందర్భంగా మనం చేస్తూ ఆయన ఆశయ సాధనలో మేము పనిచేస్తామని ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా, ఇంక్లూడింగ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఆయన గండవాళ్ళు అర్పిస్తున్నాం. ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ ప్రదర్శనను విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. మలాబార్ షోరూంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ ఆర్టిస్ట్రీ షోని వినియోగదారులు, శ్రేయభిలాషులు మరియు మలాబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలకు మెచ్చే విధంగా పలు డిజైన్లు ఉన్నాయని చెప్పారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ప్రదర్శన మలాబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ మే 7 నుండి మే 15 వరకు 2022 నిర్వహించబడుతుందని తెలిపారు. విజయవాడ మలబార్ గోల్డ్ నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు అలీ, మన మేనేజర్. నేను ఈ నెల 7వ తారీఖు నుంచి మనకి 15వ తారీఖు వరకు ఏంటంటే ఆర్టిస్ట్ షో అనేది మనం కండక్ట్ చేస్తూ ఉంటామండి. ఎవ్రీ ఇయర్ మనం ఈ షోని జరుపుతూ ఉంటాం. ఈ షోలో ప్రత్యేకత ఏంటంటే అన్ని రకాల జ్యువెలరీని మనం డిస్ప్లే చేస్తూ ఉంటాం. అంటే గోల్డ్ కానివ్వండి, డైమండ్ కానివ్వండి, ఎథనిక్స్, డివైన్ ఇలాంటి కలెక్షన్ ఏంటంటే మన వెడ్డింగ్ కలెక్షన్ కోసం ఏంటంటే వెడ్డింగ్ పార్టీ ఎక్కువ ఉన్న కస్టమర్స్కి ఏంటంటే ఇలాంటి డిజైన్స్ ఎక్కడ దొరకకపోతే అన్ని రాష్ట్రాల నుంచి మనం తెప్పించి డిస్ప్లే చేస్తాం. ఇలా ఏంటంటే ఈ యొక్క వినియోగం ఏంటంటే ఈ 7 నుంచి 15 వరకు అందరు కస్టమర్స్ ఈ డిజైన్ ఒకసారి చూసి ఆనందించి నచ్చితే మీరు పర్చేస్ చేయడానికి బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. గాంధీనగర్లో నూతనంగా నిర్మించనున్న ఏపీ ఆర్యవైశ్య మహాసభ భవన నిర్మాణ భూమి పూజ మహోత్సవంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, గుంటూరు ఎమ్మెల్యే మాధాలిగిరి, ఏపీ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ద్వారకనాథ్, అధ్యక్షుడు పెనుకొండ సుబ్బారాయుడుతో పాటు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ స్వర్గీయ కొణిచెట్టి రోషి ఆశయాలకు అనుగుణంగా హైదరాబాద్ తరహాలో విజయవాడలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ బహుళ అంతస్తుల నూతన భవనం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలియజేశారు. టీడీపీ నేతలు ఆ పార్టీ కొమ్ము కాసే టీవీ ఛానళ్ల ఆర్యవైశ్య మహాసభ భవన నిర్మాణాన్ని సైతం రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. ఆర్యవైశ్యులలో కొంతమంది భజన పరులే టీడీపీని అంటుపెట్టుకుని ఉన్నారని, ఆర్యవైశ్య ముఖ్య నేతలందరూ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్యవైశ్యుల పక్షపాతి అయితే చంద్రబాబు ఆర్యవైశ్యుల ద్రోహి అని మండిపడ్డారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు చింతామణి నాటకం రద్దు, ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఈరోజు విజయవాడలో ఆర్యవైశ్య మహాసభకు సంబంధించిన స్థలంలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గతంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లో ఆర్యవైశ్య మహాసభ కార్యకలాపాలు కానివ్వండి, వైశ్య భవన్ కానివ్వండి అక్కడ నిర్మించడం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత విజయవాడ నగరంలో ఈ స్థలాన్ని కొనుగోలు చేయడము, దీంట్లో వైశ్యులకి వచ్చే వాళ్ళకి వసతి కావచ్చు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కూడా కట్టాలని చెప్పిన ఒక సంకల్పంతో దీన్ని పర్చేజ్ చేసి ఈరోజు దానికి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులందరికీ కూడా విజయవాడ నగరంలో ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కావచ్చు, వారు ఉండడానికి కూడా అన్ని రకాల వసతులతో నిర్మించాలని చెప్పని మా ద్వారకా గారు కావచ్చు, సుబ్బారెడ్డి గారు కావచ్చు, అందరూ ఆర్యవైశ్య మహాసభలో ఉన్న సభ్యులందరూ కూడా ఒక మాట మీద నుంచొని దీన్ని చక్కగా అత్యంత అద్భుతంగా నిర్మించాలి. ఈ 13 జిల్లాల నుంచి ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఉండే విధంగా వసతులు కల్పించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో దీన్ని ఆ రోజు కొనడం కానివ్వండి, ఈరోజు శంకుస్థాపన చేయడం కానీ జరగడం జరిగింది. దీన్ని కూడా త్వరితగతినే పూర్తి చేసి రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులందరికీ కూడా ఒక మంచి
సౌకర్యాలతో ఈ యొక్క వసతి గృహం కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఆర్యవైశ్య భవన్ కావచ్చు కట్టాలని చెప్పి ఒక నిర్ణయంతో ముందుకొచ్చారు. కాబట్టి ఆర్యవైశ్య మహాసభకి పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా పూర్తిగా సహకారం అందిస్తాం. దీని నిర్మాణంలో కానీ దీని యొక్క ప్రతి దాంట్లో కూడా చాలా సంతోషం. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మరి నూతన భవన నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం, మరి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మరి ముఖ్యంగా మరి హైదరాబాద్లో ఆర్యవైశ్య మహాసభ బిల్డింగ్ ఉండిపోవడం, మళ్ళీ ఇక్కడ విజయవాడలో మరి కేంద్రంగా ఆర్యవైశ్య మహాసభ భవనాన్ని నిర్మించుకోవాలనే తపంతో మరి లాస్ట్ ఇయర్ మరి ఈ ప్రాంగణాన్ని కొనటం, అలాగే పూర్వం దీంట్లో మరి 90-100 ఏళ్ల కాలం నాటి బిల్డింగు ఉండటం, మరి దాన్ని పడగొట్టి దాని ప్రదేశంలో నూతన బిల్డింగ్ కట్టాలని చెప్పి మరి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆర్యవైశ్యులందరూ కూడా మరి ఎంతో సపోర్టివ్గా మరి ఈ కార్యక్రమానికి మరి ఇదవటం, మరి స్థలం కొనుగోలు కానీ ముఖ్యంగా సుబ్బరాయుడు గారు కానీ ద్వారకా గారు కానివ్వండి. ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ ఆవిర్భావ దినోత్సవం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి ఫిజా మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ముస్లిం యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు వామపక్షాలతో కలిసి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశారన్నారు. ప్రజల్లో మంచి గుర్తింపు, సేవాగుణం ఉన్నవారికి గుర్తించి వారికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. మహమ్మద్ కాసిం రచించిన పుస్తకం ఇస్లాంను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఎండి ఫిజా అండి, ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడుతూ ఉన్నా. అయితే ఈరోజు మనం ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ ఆవిర్భావ దినోత్సవం జరుపుతూ ఉన్నామండి. ఈ ఎంఎం గురించి మనం చెప్పాలంటే, ఈ ఎంఎం అనేది గత 5 సంవత్సరాలుగా మనం ఈ ఎంఎం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్మించుకుంటూ 5 సంవత్సరాల క్రితం దీన్ని స్థాపించడం జరిగింది. మరి అనేక ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం, మరి వారి యొక్క అభ్యున్నతి కోసం, వారి యొక్క సామాజిక న్యాయం కోసం, మరి సమానత్వం కోసం, అదేవిధంగా ముఖ్యంగా ముస్లిం యువత ఒక నాయకత్వ లక్ష్యం పెంపొందించడానికే ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కులాలకు అతీతంగా అందరినీ కలుపుకొని మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలతో కూడా మేము అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అదేవిధంగా వామపక్షాలతో కూడా కలిసి అనేక పోరాటాలు జరిగింది. చిన్న గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి వరకు, ఈ వరకు స్టేట్ స్థాయి వరకు ఈరోజు మనం ఈ యొక్క ఆనందోత్సవాలతో ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మనం ఎవరైతే ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుందో, ఎవరైతే సేవా తత్పరత అనేది వాళ్ళలో ఉంటుందో, సేవా గుణం ఉంటుందో వారందరికీ పదవులు ఇచ్చి మనం ప్రోత్సహించడం ఎంఎం యొక్క ప్రధాన లక్ష్యం. ఆ భాగంలో ఈరోజు ఎంఎంలో ఒక 4 బాధ్యత గల వ్యక్తులకి, రిటైర్ ఎస్ఐ గారు, రిటైర్ ఆర్మీ ఇలాంటి వ్యక్తులకి మంచి మంచి పదవులు ఇచ్చేపి ఈరోజు ఆ యొక్క నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఇదే కార్యక్రమంలో మన అనంతపురం వాసి అయిన మహమ్మద్ హాసిం గారు ఒక బుక్ రాయడం జరిగింది. ఖురాన్కును సైన్స్కు ఉన్న అనుబంధాన్ని బట్టి ఆ బుక్ రాశారు. ఆ బుక్ పుస్తకావిష్కరణ జరుగుతూ ఉంది ప్రెస్ క్లబ్లో. మరి అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని మనం ఈ విధంగా జరుపుకోవడం ఈ యొక్క శుభదినంగా భావిస్తున్నాం. సెలవు తీసుకున్నాం. నా పేరు ఎండి ఫిజా అండి, ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అండి. అస్సలం వాలేకుం. నా పేరు మహమ్మద్ సలీమా. నేను ఏలూరు నుంచి వచ్చాను. వాయిస్ ఆఫ్ ముస్లిం నేషనల్ లీడర్ని. జై జగనన్న. జగనన్న గారు, మీరు మాకు మంచి మంచి మాటలు చెప్పారు, మీకు ఓట్లు వేసాం. కానీ దయచేసి మా ఉర్దూ మీడియం స్కూల్స్ ముస్లిమ్స్కి ఇచ్చిన 3 పథకాలు ఏంటి? ఒకటి వచ్చి ఉర్దూ మీడియం స్కూల్స్లో పిల్లలకి చదువులు ఇస్తాము, మంచి చదువుల్ని కొనసాగిస్తానన్నారు. రెండోది మాకు దుల్హన్ పథకం, అది కూడా లేదు జగనన్న. మా పిల్లలకి ఇవాళ అనంతపూర్లో 4 స్కూల్స్ కూడా తీసేశారు. మీరు ఎన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టినా పర్వాలేదు, కానీ ఒక సబ్జెక్ట్ ముస్లిమ్స్ కానీ ఒకే ఒక సబ్జెక్ట్, అది ఉర్దూ మీడియం స్కూల్స్లో ఉర్దూ అని నేర్పించాము. ఒక టీచర్ని ఏర్పాటు చేయండి. మా పిల్లలు కూడా ఉర్దూ మీడియం స్కూల్స్ నుంచి చదివి చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు కూడా లేవు. దయచేసి జగనన్న మీరు ఈ పని చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగనన్న.
ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్ ప్రొటెక్షన్ సొసైటీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని ఆ సొసైటీ నాయకులు జూపల్లి నరసయ్య తెలిపారు. తాడిత పీడిత వర్గాల హక్కుల పరిరక్షణకు తామంతా పనిచేస్తున్నామని వెల్లడించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల జాతుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో 26 జిల్లాల నూతన కమిటీల నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికబడిన వారికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం నరసయ్య మాట్లాడుతూ రైతులు, మహిళలు, దళితుల హక్కుల పరిరక్షణ కోసం తాము కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. మండల స్థాయిలో బలోపేతం అయ్యేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. మండలాలకు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. జాతరలో మేకలను బలిస్తారు కానీ పులులను బలివ్వరు అనే ఒక అంబేద్కర్ గారి నినాదం. మరి ఈ సభకి ఇచ్చేసినటువంటి మా జై భీమ్ రైతులపై జరుగుతున్నటువంటి కరెంటు కోతలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి సబ్సిడీ లోన్స్, ఆడవారిపై జరుగుతున్న అగత్యాలను, దాడులను అరికెట్టేందుకు మరి మా సంఘం కృషి చేస్తుంది. దానిలో భాగంగా 26 జిల్లాలకు ఆయా మండలాల్లో కమిటీల ఏర్పాటు కూడా చేయటం జరుగుతుంది. ఈ కమిటీలకి అర్హులైన వారికి ఈ రోజున నియామక పత్రాలను కూడా అందజేస్తున్నాము. ఈ కమిటీ ఈ రోజు నుంచి అమల్లో ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జనాలందరూ కూడా తెలియపరచడం జరిగింది. జై భీమ్. జూపల్లి నాసరయ్య. జూపల్లి నాసరయ్య, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్. ఏపీ కాంగ్రెస్ కమిటీ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్లో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరి శెట్టి నరసింహారావు, ఇతర నేతలు సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాల్లో నైతిక విలువలతో పనిచేసిన వ్యక్తి దామోదరం సంజీవయ్య అని అన్నారు. ప్రజాసేవే పరమవధిగా పనిచేసిన మహనీయుడని కొనియాడారు. కార్మికుల కోసం చట్టాలు తీసుకొచ్చిన, రైతుల కోసం హరిత విప్లవం తీసుకొచ్చిన ఆయనకే చెల్లిందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేస్తాయని అన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి ధరస్థీకరణ చేస్తాను ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు చెప్పాడు. 3,000 కోట్లతో నేను గిట్టుబాటు ధర వచ్చేటట్టు రైతులు నష్టపోకుండా ఉంటాయని చెప్పడం జరిగింది. ఇవాళ కడప జిల్లాలో ఏ అయితే మామిడి పళ్ళు పండినాయో ఆ యొక్క మామిడికాయలు సరైనటువంటి గిట్టుబాటు ధర లేక అక్కడ దళారుల చేతిలో రైతులు సతమతం అవుతుంటే మార్కెటింగ్ అధికారులు కనపడరు. వ్యవసాయ శాఖ మంత్రి గారి స్పందన ఉండదు. సొంత ముఖ్యమంత్రి గారి యొక్క జిల్లా కడప జిల్లాలోనే రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా పెట్టుకున్నారు ఆ జిల్లా గారు. కానీ రైతులకు న్యాయం జరగట్లా. మేము ఏ రైతులైతే ఉద్ధరిస్తామని చెప్పి వచ్చారో, ఏ రైతు యువజన శ్రామిక పార్టీ అనే పార్టీలోనే రైతులు వచ్చేటట్టుగా పేరు పెట్టుకున్నారో ఆ రైతులకి వాడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని కూడా మేము మనవి చేస్తున్నాం. తక్షణం కడప జిల్లాలో ఏదైతే మామిడి రైతులు మోసాలకు గురవుతున్నారో అక్కడ ప్రతి టన్నుకి కూడా 100 కేజీలు తరుగు తీయటం, కమిషన్ తీసుకోవటం, వాళ్ళు అమ్మాలంటే మార్జిన్ తీసుకోవటం, వాడు చెప్పినటువంటి రేటుకి ఇవ్వాలంటే ఇవ్వకుండా 2 రోజులు 3 రోజులు కూడా కాయలు తీసుకొచ్చిన కాయలు అక్కడే ఉంచి అవి పండిపోయే పరిస్థితులు కూడా తీసుకొస్తున్నారంటే ఏ స్థాయిలో వాడు రైతులు ఇబ్బంది పడుతున్నారు అర్థం చేసుకోవాలని కూడా సవిగా మనం చేస్తూ, అలాగే ఇవాళ ఆసియాలోనే గొప్ప వ్యాపార కేంద్రంగా విరాజిల్లేటటువంటి ఇవాళ మన మార్కెట్ ఉన్న మా మ్యాంగో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైకాపా అధికారం చేపట్టాక కామాంధ్రప్రదేశ్ గా తయారైందని జనసేన పార్టీ విశాఖలో ఆరోపించింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను, అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త ఉషారాణి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట జనసేన వీర మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిర్భయ, దిశ, పోక్సో చట్టాలు చేసిన ప్రభుత్వాలు వాటిని ఎందుకు సక్రమంగా అమలు చేయలేకపోతున్నాయని జనసేన మహిళలు ప్రశ్నించారు. వైకాపా రాష్ట్రంలో అధికారం చేపట్టాక మహిళలపై దాడులు మరింత పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల చీరలు ధరించి కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. రాష్ట్రంలో మహిళ హోంమంత్రిగా ఉన్నప్పటికీ మహిళలపై హింసాత్మక ఘటనలు మాత్రం ఆగడం లేదని వాపోయారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టలేని రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై జాతీయ మహిళా కమిషన్ వెంటనే స్పందించి పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని జనసేన మహిళలు విజ్ఞప్తి చేశారు. దినోత్సవ సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాతృమూర్తి కూడా గుండెల అరచేతుల్లో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఆడపిల్లలకి మరి రక్షణ ఏది అని ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో జనసేన పార్టీ వీర మహిళలందరం కూడా నల్ల దుస్తులు ధరించి మా నిరసన తెలియజేయడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 8 మంది మహిళల మీద అత్యాచారాలు, దాదాపుగా 1500కు పైగా అఘాయిత్యాలు జరిగినా కూడా మరి ఏమాత్రం పట్టించుకోకుండా బాధ్యత లేకుండా మరి ఈరోజు ఒక మహిళా హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి తాన్నేటి వనిత అధికారంలోకి వచ్చిన తర్వాత 20 రోజుల్లో ఆవిడ వచ్చిన వెంటనే రోజుకి 2 రేపులు చొప్పున జరుగుతున్నా కూడా బాధ్యత లేకుండా తల్లిదండ్రుల పెంపకం గురించి ఆవిడ విమర్శిస్తున్నారు అంటే అంతా మా తల్లిదండ్రుల గురించి మాట్లాడే మనిషి ఈరోజు బాధ్యత లేని మనిషి ఈరోజు అధికారంలో ఉండటానికి అనర్హురాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు వెంటనే మీ పదవికి రాజీనామా చేయండి. ఇంతకుముందు అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? రాజన్న రాజ్యం తీసుకొస్తున్నారు. ఇది రాజన్న రాజ్యమా, రావణ రాజ్యమా, లేకపోతే రాక్షస రాజ్యమా అని అడుగుతున్నాం. మీరేం చెప్పారు? ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కన్నా ముందు జగన్ ఉంటాడని చెప్పారు. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారని మేము జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే పక్కన ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 6 ఏళ్ల పాప మీద కామాంధులు అఘాయిత్యం చేస్తే ఈరోజు కేజీహెచ్ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల ఏం అన్యాయం చేసింది? అవ్వని తెలియని ఆడపిల్లలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న భార్యాభర్తలు రేపల్లి రైల్వే స్టేషన్లో నిద్రపోతుంటే అక్కడ భర్తని కొట్టి భార్య పైన అఘాయిత్యం చేశారు. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరలో కోతవేటు దూరంలో అన్యాయం జరిగితే ఇంతవరకు నిందితులను పట్టుకున్న దాఖలాలు లేవు. అనేక వరుస సంఘటనలు, ఒక సంఘటన చూసి ఇంకో సంఘటన. వెంకటాపురంలో బెహార హాస్పిటల్ ప్రారంభించిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర స్వామీజీ కామెంట్స్. 9 గోపాలపట్నంలో అధునాతనంగా నిర్మించిన హాస్పిటల్ ఎటువంటి హంగు ఆర్భటం లేకుండా ప్రారంభించడం ఎంతో ఆనందదాయకం. ఇంతవరకు బెహార భాస్కర విద్యా సంస్థలను దిగ్విజయంగా నడిపిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వైద్య ఆలయాన్ని ప్రారంభించి మరింత మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ ఇక్కడికి వచ్చిన రోగులు త్వరగా కోలుకొని ఆరోగ్యవంతంగా తొందరగా బయటికి వెళ్లాలని కోరుకుంటున్నానని స్వరూపానందేంద్ర స్వామీజీ తెలిపారు. పట్టణంలో ఎన్నో సేవలు చేసి ఎంతోమంది పేదవాళ్ళకి సహాయ సహకారాలు ఎంతో అడ్వర్టైజ్మెంట్ లేకుండా చాలా ప్రేమపూర్వకంగా సేవలు అందించే మెహరా భాస్కర్ అంటే నాకు చాలా ఇష్టం. అటువంటి మెహరా భాస్కర్ వాళ్ళ భార్యకి ఇద్దరికి కూడా అందరికీ ఒక రకమైన సేవ చేయాలి, వైద్య సేవలు అందించాలని మెహరా అనే పేరుతో టెస్టులు అన్ని రకాలు అనారోగ్యానికి అందరికీ మెహరా భాస్కర్ని అభినందిస్తూ ఈ హాస్పిటల్ అందరికీ చాలా చక్కగా ఉపయోగపడి అనారోగ్యవంతులైన వాళ్ళు ఆరోగ్యంగా ఇక్కడి నుంచి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుడు ప్రార్థిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ కమిటీ ఆంధ్రరత్న భవన్ లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నగర అధ్యక్షులు నరహర శెట్టి నరసింహారావు. ఆర్టిస్ట్ బ్రాండెడ్ జ్యువెలరీ ప్రదర్శనను ప్రారంభించిన విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ ఆర్టిస్ట్రీ షోని వినియోగదారులు. గాంధీనగర్లో నూతనంగా నిర్మించనున్న ఏపీ ఆర్యవేశ మహాసభ భవన నిర్మాణ భూమి పూజ. పాల్గొన్న మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాసరావు, గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరి.
గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో ఘనంగా ముస్లిం మైనారిటీ ఆర్గనైజేషన్ ఆవిర్భావ దినోత్సవం పాల్గొన్న సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి ఫిజా. ఇది వాల్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.